చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు టచ్ లో ఉన్నాడు ఆర్పి నీకు? ఉన్నారు అంటే మొన్న కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆర్పి వల్ల కూడా నువ్వు బయటకు వెళ్ళిపోయావు అంటుంటారు. నిజంగా నాకు తెలియదు నిజమేంటో. ఆర్పి టచ్ లో ఉన్నాడా? ఉన్నారు. నేను వైజాగ్ లో నెల్లూరు పెద్దారెడ్డి ఓపెనింగ్ కి పిలిచారు, వెళ్ళాను. అప్పుడు ఉన్నా, కాంటాక్ట్ లో ఉన్నా. దాన్నే ఉంది. మణికొండలో కూడా అందరూ వచ్చారు. అంటే అందరు తిట్టించుకొని కూడా వచ్చారు మళ్ళీ. అంటే అదే అన్న, ఎండ్ ఆఫ్ ది డే అదే ఇంటర్నల్ బాండింగ్స్ వేరే ఉంటాయి కదా. మళ్ళీ అప్పుడు ఏమైనా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వేరే ఉండొచ్చేమో కానీ పర్సనల్ బాండింగ్స్ వేరు కదా. ఏది కాల్ చేయి ఒకసారి ఆర్పికి. ఇప్పుడా ఎదుగుదరలేదు, ఎత్తుతాడు లేడు అంటే అలా కాదు. ఆయన బేసిక్ గా ఏదో ఒక వర్క్ లో ఉంటారు కదా. నువ్వు మంచి రైటరు కదా మహి. ఇప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా నీ సజెషన్స్ తీసుకోవడానికి కాల్ చేసే వాళ్ళు ఎవరు లేరా టీమ్ లీడర్స్? ఈ పంచుల మీద కానీ లేకపోతే లైన్స్ మీద? నాకు ఎవరైనా దేనికైనా ఫోన్ చేస్తారంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏదైనా వాళ్ళది ఏదైనా మూవీ ఏదైనా చేసింది రిలీజ్ అయితే దాన్ని ఇట్లా సుధీర్ కాల్ చేస్తుంటాడా? సుధీర్ అన్న ఎప్పుడు చేయరు, బట్ కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడతారు. సుధీర్ ఫోన్లు కూడా ఎత్తాడంటుంటారు, నిజమేనా? ఎత్తరా? ఎందువల్ల ఏమో, చాలా రిజర్వ్డ్ ఏమో. మామూలుగా అయితే పొలిటీషియన్స్ ఎత్తరు, ఆయన చాలా రిజర్వ్డ్. మా దగ్గర కూడా అంతే, క్యారవాన్ లో ఉంటారు, బయటికి రారు ఎక్కువ. అలా స్కిట్ కు వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు. ఓకే, చాలా రిజర్వ్డ్ ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ నుంచి అంతే. అంతెందుకు, నేను మానేసిన తర్వాత అది చెప్పాను కదన్నా, ఫస్ట్ ఒక 1 year తర్వాత ఎక్స్ట్రాకి మళ్ళీ వెళ్ళానని చెప్పి. వెళ్ళిన తర్వాత సుధీర్ అన్న క్యారవాన్లోకి వెళ్ళాను. సుధీర్ అన్న, రామప్రసాద్ అన్న, సీన్ అన్న ఉన్నారు అక్కడ. రారా అని చెప్పి కూర్చోమన్నారు. సుధీర్ అన్న, బాగున్నావారా, ఏం చేస్తున్నావు, ఏ టీం రా ఇప్పుడు? అప్పుడు ఎప్పుడో చూసాను టీం లీడర్గా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంతకీ అన్నాడు. అన్న నేను మానేసి 1 year అయిందన్నా అన్నాను. మానేసావు? ఎప్పుడు మానేసావు నువ్వు, ఎందుకు మానేసావు అది ఇది అంటే రామప్రసాద్ చెప్తున్నాడు, చాలా నాళ్ళు అయింది మానేసి, అదేవో చాలా రీజన్స్ ఉన్నాయి, ఇప్పుడు అయినా ఎందుకులే కానీ మానేశాడు అని చెప్పి అప్పుడు చెప్తున్నారు. అంటే ఆయన అంత అప్డేట్లో ఉండరు, కాంటాక్ట్లో ఉండరు అంతే. ఎవరికి కాంటాక్ట్లో ఉంటాడు ఎక్కువ మరి? సీన్ అన్నకి, ఆది అన్నకి, నాగబాబు. ఈ ఫంక్షన్స్ కూడా బయటకి ఎక్కువ రాడు, చాలా రేర్. మమ్మీ డాడీ వస్తుంటారు అన్నిటికీ, అంతే, చాలా రేర్. నాకు మొన్న పెద్దంతల టెంపుల్లో జరిగిన దానికి మట్టుకు జస్ట్ వచ్చి ఒక 15 minutes అలా ఉండి వెళ్ళిపోయారు. అంటే మామూలుగా అయితే పెద్ద పెద్ద హీరోలు తొందరగా రారు, అంటే జనంలోకి రాకూడదు, ఇలాంటివి అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? అది స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంతేగా అన్న. అట్లాంటివి ఏమన్నా అలా ఏమో, ఫ్యాన్స్ కలవకూడదు, లేకపోతే ఫ్యాన్స్ మధ్యలోకి రాకూడదు, అందరికి కనిపిస్తే స్టార్డమ్ తగ్గుతుంది, అది మెయింటైన్ చేయాలి. మిగతా హీరోలు మెయింటైన్ చేస్తుంటారు, అల్లు అర్జున్, ప్రభాస్, ఇట్లాంటి వాళ్ళు మెయింటైన్ చేసినట్టు మనం కూడా మెయింటైన్ చేయాలి, ఇలాంటిది ఏమన్నా ఫీల్ అవుతుంటాడా? ఏమో అలా ఎప్పుడు నాకు అనిపించలేదు. సుధీరన్ ఎప్పుడు అలా అనుకోరని అనుకుంటున్నాను నేను. నా ఒపీనియన్ అయితే మాత్రం ఆయన ఎప్పుడు అలా లేరు, ఎందుకంటే మాతో మాట్లాడినప్పుడు తెలుస్తుంటది కదా. సో ఆ జెన్యూనిటీ ఫీల్ అవుతుంటాం ఆయన మాటల్లో. ఓకే, ఆ కన్సర్న్ అనేది మనకు అర్థం అవుతుంటది. బట్ నువ్వే నా ఫోన్ ఎత్తారు మళ్ళీ. అదే అంటున్నా, నేను చేసా ఒకసారి. ఒకరోజు నేను ఒక లైవ్ పెట్టా, అంటే కంటిన్యూస్ 12 hours లైవ్ పెట్టా. సో ఆ టైంలో మా లైవ్ లో ఏంటంటే జబర్దస్త్ వాళ్ళకి చెయ్యన్నా, లైవ్ లో టైం పాస్ అవుతుంది అది అని అన్నారు. సరే అని చేశా. ఉదయాన్ని ఎత్తలే, ఆదర్ని ఎత్తారు, చంద్రాన్ని ఎత్తారు, సీనాన్ని ఎత్తారు, రావు గారు ఎత్తారు, చంటన్ని ఎత్తారు, అందరూ ఎత్తారు. మరి ఎత్తకపోతే మెసేజ్ కన్వే చేసేది ఎట్లా? ఏదన్నా ఎవరికైనా అర్జెంట్ అవుతుంది, ఒకటి చచ్చిపోతున్నాడు, సుధీరే మంచోడు, సుధీర్కి ఫోన్ చేస్తే హెల్ప్ అవుతుంది, ఫైనాన్షియల్గా ఇప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, అందరి మీద తనే బాగా సంపాదించాడని చెప్తున్నారు కదా. మరి అట్లాంటి వాడు ఏదైనా హెల్ప్ చేస్తారని కాల్ చేస్తారు, ఎత్తరు, ఏంటి ఒక ప్రాణం పోతుంది, అప్పుడు ఏంటి? అదే మనం ఏదో సీన్ అన్న త్రూ అలా ఏమైనా వెళ్ళొచ్చు. ఓకే, సీన్ అన్న కాల్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎక్కడున్నా లిఫ్ట్ చేస్తారు, బాగా క్లోజ్. అంటే ఎంత క్లోజ్ అంటే ఇంకా అసలు మ్యాక్సిమం ఇంకా బాగా జిగిరి దోస్తులు అంటారు కదా, ఇంకా అలా అనమాట. ఏది ఆర్పిక్ చెయ్యి, మాట్లాడి అది చెయ్యాలి ఒకసారి. అసలు ఏం చేస్తున్నాడు? ఇది రింగ్ అవుతుంది. హలో అన్న, ఆర్పి అన్న? కాదండి, రాంగ్ నెంబర్. అవునా, ఓకే ఓకే, సారీ అన్న. రాంగ్ నెంబరా? నువ్వెందుకు అంత కష్టపడతావు? నా దాన్ని నేను చేస్తానులే. ఇదే ఫస్ట్ నెంబర్. ఇప్పుడు నేను చెప్పలుడు. ఆర్పి గారు నమస్కారం అండి. నమస్కారం రోషన్ గారు, చెప్పండి. ఏంటండి ఆర్పి గారు, ఎలా ఉన్నారు? బాగున్నా ఫైన్. మీరు? నేను బాగున్నానండి. ఈ మధ్య మీ వీడియోలు చూస్తూ ఉన్నాను, చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాము మేము కూడా మీ వీడియోస్ చూస్తే. సో రాజకీయంగా మీరు ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాలి, తొందరగా మిమ్మల్ని మినిస్టర్ గా చూడాలి. ప్రోటోకాల్ వెహికల్ సైరన్ మోగుతూ మిమ్మల్ని మీకు కాల్ చేసినప్పుడు మీరు ఆ స్పీకర్ పెట్టి మాకు వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్పి గారు కష్టపడుతున్నా, ఏది ఇస్తే తీసుకుంటాం అంతే. అంతేనా?
అంతే, ఎంత ఆశించేది ఏమి ఉండదు, కష్టపడ్డమే. ఎంత పిండికి అంత రొట్టె. అంతే అంతే, మన చేతుల్లో ఏం లేదు, మనం కష్టపడ్డ వరకే మన బాధ్యత. సో మీ అభిమాని ఒక అతను వచ్చారు మా ఛానల్ కి, ఇవ్వండి. మీకు వీర విధేయుడు అభిమాని, మీరంటే ఏ పార్ట్ అయినా కోసేసుకుంటారు అనమాట బాడీలో. ఇప్పుడే లైవ్ లో ఉన్నారా? అవును, ఇవ్వండి. మాట్లాడండి ఒకసారి. అన్న హాయ్ అన్న. అన్న బాగున్నారా అన్న? 120 ఎపిసోడ్లు బంధం బానే ఉంది. ఏముంటాయన్న మీరే చెప్పాలి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని దర్పి అని ఒక కేఫ్ స్టార్ట్ చేశా. అదేంటి ఆర్పి వల్ల బయటకు వచ్చేసారన్నావు? నేను ఎప్పుడు అన్నా అనుకుంటున్నారని మీరే అన్నారు. లేదు లేదు లేదు, ఏముంది, ఎవరు బతుకు తెరువు, ఎవరు కష్టార్జితం అన్న, ఎవరు ఏ స్థాయికి వెళ్ళాలని వాళ్ళ కష్టాన్ని బట్టి ఆధారపడ్డారు తమ్ముడు. అన్న బాగున్నారా అన్న? ఏముంది ఇన్స్పిరేషన్ అంటే గురువు కదా తీసుకుంటారు. ఇన్స్పిరేషన్ అంటే అదే ఒకటి స్టార్ట్ చేశా కదన్న, ఒక బిజినెస్ ఒకటి. సో అది ఇంకా మీ ప్యాటర్న్, మీ స్పీడ్, మీరు ప్రమోషన్స్ చేసిన విధానం, సో అవన్నీ నెల్లూరు పెద్దారెడ్డికి. హైదరాబాద్ వచ్చావా? హైదరాబాద్ ఉన్నా అన్న. సరే తమ్ముడు, ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా నీట్ గా చేసుకో, మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చేసావు, నా దాంట్లో కూడా దాదాపు ఒక 70 స్కిట్లు వరకు చేస్తుంటాం. 100 పైనే అన్న, మనం 100 పైన చేస్తుంటావు. నీకు ప్రతి డైలాగ్ గుర్తుంటది. రిహార్సల్ చేసేటప్పుడు రాజమౌళికి కావచ్చు, మిగతా వాళ్ళకు కూడా డైలాగులు చెప్పు అంటే నువ్వు వెళ్ళి నీట్ గా చెప్పి వాళ్ళకి ఎక్కించేవాడు ఈ టైంలో గ్యాప్ లో. మంచి టాలెంటే. ప్లస్ ఛానల్స్ పెట్టుకొని మంచిగా మీ అమ్మను కూడా చూసుకుంటున్నావు అని నాకు బాగా అనిపించింది. రెండోది, ఏ బిజినెస్ అయినా దాంట్లో నిఖార్సుగా, నిజాయితీగా, అంతే అన్న, పద్ధతిగా, అనుగుణంగా వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్పి గారు, అదే నోటితో మాకు కూడా ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తారండి? మీకేముంది గారు, మీరు కష్టపడ్డారు, మీరు సొమటివ్లో ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ఈ రోజు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు అంతా మీరే చేస్తున్నారు. ఏముంది అందులో? ఈ రోజు పెద్ద పెద్ద స్టార్లని ఇంటర్వ్యూ చేసే స్థాయికి వెళ్ళామంటే అది ఆషామాషి కాదుగా. ఏదో అన్న మీ బ్లెస్సింగ్స్. ఎంత డెడికేషన్, ఎంత డిసిప్లిన్, అది లైఫ్ మీద ఎంత ఫోకస్ ఉండాలి, లైఫ్ మీద, అది మామూలు విషయం కాదు కదా అల్లుడు గారు. అది చెప్తున్నాను. ఆర్పి బయటకు వచ్చినప్పుడు బాంబు పేల్చారని అందరూ అనుకుంటారు, కానీ ఉన్న నిజాన్ని చెప్పాడు నిర్మోహమాటంగా. అవును, దాంట్లో కొంతవరకు ఈ రోజు మహిదర్ కూడా మాట్లాడగలిగాడు. అవునవునవును, అందరూ ఉన్నారు వాళ్ళు. అంటే ఎందుకంటే తనకు కూడా చాలా పెయిన్ తో బయటకు వచ్చానని ఈ రోజే చెప్పాడు, నాకు తెలియదు. అవునవును, అయి ఉండొచ్చు. అన్న పోయిన తర్వాత చాలా అందరూ వచ్చేసారు. బట్ ఆడేదో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని దాని తర్వాత ఏదో దర్శి ఏదో పెడుతున్నట్టున్నాడు విశాఖపట్నంలో. ఎవరు సొత్తు కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళవి, అంతే. ఎవరు ఏదైనా సాధించవచ్చు అల్లుడు గారు. అంతే అంతే. ఇప్పుడు ఏంటి, ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అల్లుడు గారు, నేను ఇంత ముందు కూడా మీకు ఒక మాట చెప్పాను. నాకు ఒకటే ఒక మాట, నాకు చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్నా, లోకేష్ గారి కష్టం అన్నా నాకు విపరీతమైన ఇష్టం. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను. ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నారు అనుకుంటా బాబు గారిని. కలిశాను, అపాయింట్మెంట్ తీసుకొని. క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అన్నిసార్లు కలవరు, ఆర్పి గారు కలుస్తున్నారు ఇప్పుడు. అలా ఏం లేదులే అల్లుడు గారు, నేను మామూలుగా అపాయింట్మెంట్ తీసుకున్నాను. అది దొరికినప్పుడే కదా వెళ్ళగలుగుతాం మనం. వెళ్ళినప్పుడు ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారా ఆయనతో? ఆయన ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారా? అయ్యే ఉండవు అల్లుడు గారు, ఇచ్చేది చాలా తక్కువ సమయం ఉంటది. కనబడి మామూలుగా మాట్లాడి, మామూలుగా అంటే ఏముంటాయి, నేను ఏమైనా పెద్ద పండితుడినా లేకపోతే పెద్ద పొలిటీషియన్, జస్ట్ అలా కలిసి ఒక ఈ మధ్య మంచిగా. అవునవునవునవును అల్లుడు గారు, ఈ మధ్య మీ శత్రువుల్ని ఎప్పటికప్పుడు దాడి చేస్తూ మీ ప్రత్యర్థుల మీద చెప్పారు కదా అల్లుడు గారు. చంద్రబాబు నాయుడు గారి విషయం, నారా లోకేష్ గారి కష్టం, పార్టీని నిలబెట్టే విధానం నాకు విపరీతమైన ఇష్టం. అందుకనే నా కుటుంబాన్ని గాని, మా ఇంట్లో టార్గెట్ చేస్తున్నా, మా ఇంట్లో వాళ్ళు బూతులు తిడుతున్నా, నా చంపేస్తాన్ని కావాలని బెదిరిస్తున్నా కూడా ఏ మాత్రం భయపడకుండా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నా. అంటే వాళ్ళిద్దరి మీద నాకు ఉన్నటువంటి అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ. నేను ఏ రోజు పోస్టుల గురించి ప్రత్యేకంగా ఆశించలేదు, నేను ఎప్పుడు ఆశించను కూడా. మనం కష్టపడి వెళ్తూ ఉంటే వాటంతటా అవి రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా సరే నేను డిసైడెడ్. 100% డిసైడ్ అంతే నేను. ఎందుకంటే నేను పార్టీ, నీ జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం. అంతే అంతే. దాని తర్వాతే కమిడియన్ అయినా, నెల్లూరు పెద్దారెడ్డి అయినా, లేకపోతే ఏదైనా ఫస్ట్ నెంబర్ 1 స్థాయి నేను నారా లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో అంటి పెట్టుకొని వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. సూపర్ సూపర్ సూపర్.
నిజాయితీ ఉన్న వ్యక్తులు కాబట్టి. ఏంటి నీ విజన్ ఏంటి ఆర్పి? ఎమ్మెల్యేనా ఎంపీనా? ఏమో నాకు తెలియదండి. మీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతలే కానీ పార్టీ ఆదేశాల ప్రకారం నేను ప్రతి పని చేసుకుంటూ వెళ్తుంటాను అంతే. నేను ఏది ఆశించను, నేను ఏది మనసులో కూడా కోరుకోను. ఓకే, కేవలం పార్టీ. మీరు ఇందాక లైవ్ లో లేను అని అన్నప్పుడే నేను మాట్లాడాను, గుర్తుందో లేదు? మీరు లైవ్ లో ఉన్న సంగతి. అవునవును, ఎప్పుడు ఉన్నట్టు ఫ్యాక్ట్ గా మాట్లాడే వాళ్ళకి కెమెరా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, కెమెరా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మళ్ళంటే వాళ్ళకి ఓపెన్ గా ఫ్యాక్ట్స్ మాట్లాడుకునే వాళ్ళకి. ఇప్పుడు మహిదర్ నీతో ఉన్న సంగతి, నువ్వు లైవ్ లో ఉన్న సంగతి నాకు తెలియదుగా. అవును, నేను అప్పుడు మీ అత్తగారికి చెప్పింది కూడా అదే కదా. నాకు వీటి మీద ఆలోచన లేదు అల్లుడు గారు. 1/2 కేజీ ఆశీస్సులు మీ ఉండాలని కూడా సరదా చేశాను. 1/2 కేజీ ఏంటి, కేజీ పెడతాం. థ్యాంక్ యూ అల్లుడు గారు. మీరు మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఆడు కూడా మా తమ్ముడే అవుతాడు. ఆడు అంటాను, తప్పుగా అనుకోవద్దు. నేను సరదాగా ఉంటాను. ఖచ్చితంగా ఆడు బాగా చూసుకుంటాడు, వాళ్ళ అమ్మని వాళ్ళని బాగా చూసుకుంటాడు. ఓకే ఆర్పి, చాలా కష్టపడుతున్నావు. నిన్ను కూడా ఒక మంచి పొజిషన్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అల్లుడు గారు. కలుద్దాం తొందరలో. ఓకే అల్లుడు, థ్యాంక్ యూ అల్లుడు. ఓకే ఓకే అల్లుడు. చూసావా, మీ 120 స్కిట్లు చేసినా గానీ ఆయన కొత్త నెంబర్ మీ దగ్గర లేదు, నా దాంట్లో ఉందంటే వాడు ఏ కొత్త నెంబర్ తీసుకున్నా నాకు ఒక హాయ్ అని మెసేజ్ పెడతాడు. ఇప్పుడు కొంచెం పొలిటికల్ గా కొంచెం అట్లా అయింది కాబట్టి అనిపిస్తుంటదా పొలిటికల్ గా ఆర్పి అన్న మరీ స్టాండ్ ఎక్కువ తీసుకొని? అంటే ఏమో, బట్ అంటే అందరి విషయంలో ఏమో, బట్ ఒక్క రోజా గారి విషయంలో ఏమో కొంచెం నార్మల్ గా ఉండొచ్చేమో అనిపిస్తుంది అంతే, ఒక్క దగ్గర అంతే. ఎందుకంటే తను మంచి కోరుకున్న వ్యక్తి. మాకంటే మా జబర్దస్త్ లో మాకు ఆర్పి అన్నకి బాగా సపోర్ట్ ఇచ్చారు. ఎవరు? రోజా గారు కొంచెం అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ స్కిట్స్ లోనే, స్కిట్స్ కి కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఫన్ ఆవిడ సైడ్ నుంచి కూడా ఇంకా జనరేట్ చేస్తూ, సో స్కిట్ బాగా హైలైట్ అవ్వడానికి ఆవిడ కొంచెం హెల్ప్ చేసేవారు. ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవారు. ఆర్పి అన్న స్కిట్ అంటే బాగా ఎక్సైట్ అయ్యేవారు, ఎందుకంటే బాగా నవ్విస్తాడని ఒక ఫీలింగ్ తో అట్లా ఉండేది. సో తర్వాత ఓపెనింగ్ కి కూడా వచ్చారు. ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, అట్లా ఒక్క విషయంలో అనిపిస్తుంది. సో ఆమెనే టార్గెట్ చేశాడు ఈ రోజు అంతే. అంటే టార్గెట్ ఇన్ ద సెన్స్ అది ఎలాగో పొలిటికల్ గా తప్పదు. పొలిటికల్ గా ఇంకా మనం 100 అస్త్రాలు వదిలేమంటే అది అన్ని వైపులా వెళ్తాయి, అందరి మీదకి వెళ్తాయి, అది వేరు. కానీ ఏమో ఆ అస్త్రాన్ని కొంచెం సాఫ్ట్ గా వదులుంటే బాగున్నాయేమో అనిపిస్తుంది. చాలా మందికి అదే అనిపిస్తుంది. సో తను కూడా తన స్టాండ్ తప్పదు కొన్ని విషయాల్లో కాబట్టి వెళ్తున్నాడేమో, కానీ అంతే. నేను కూడా మరీ అంత ఇది అనుకోలేదు. చూద్దాం ఎలా ఉంటుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.